అందరికీ నమస్తే. శ్రీకృష్ణ భగవానుడు దేవి సత్యభామకు చెప్పిన ఒక పురాణ కథ ద్వారా మాంసం తినడం మనుషులకు ఎంతవరకు సరైనదో ఎంతవరకు తప్పు అని తెలుసుకుందాం. భగవానుడు స్వయంగా మాంసం తినేవారి గురించి ఏం చెప్పారు, వారి పరలోకాలలో ముఖ్యంగా నరలోకంలో ఎలాంటి కఠినమైన శిక్షలు విధించబడతాయి, అలాగే మాంసం తినని వారికి ఏం లభిస్తుంది, మాంసం తినడం మానేసిన వారికి భగవానుడు ఏం ప్రసాదిస్తాడో తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానునికి నిజమైన భక్తులైతే మాంసం తింటున్నా తినకపోయినా లేదా తిని ఇప్పటి నుండి మానేస్తానని అనుకుంటున్నా భగవానుడు మీకు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తాడు ఈ కథలో తెలుసుకుందాం. కానీ ఈ కథను పూర్తిగా వినండి, ఎందుకంటే ఇందులో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గొప్ప సత్యం ఉంది. అది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యంగా. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాల అధిపతి తన దివ్యమైన ఐశ్వర్యవంతమైన ద్వారకా నగరంలో జడతమైన సింహాసనంపై విరాజమానంగా ఉన్నారు. ఆయన ముఖంపై దివ్యమైన తేజస్సు వెలిగిపోతుంది. ఆయన తన లీలల ద్వారా సమస్త చరాచర జగతి యొక్క కళ్యాణం కోసం పనిచేస్తున్నారు. అప్పుడు ఆయన ప్రియమైన భార్య మహారాణి దేవి సత్యభామ అత్యంత ఆందోళనతో గుండెల్లో గందరగోళంతో ఆయన దగ్గరకు వచ్చింది. ఆమె ముఖంపై విచారం, మనసులో లోతైన కలవరం స్పష్టంగా కనిపించాయి. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ వైపు చూసి ఆమె మనసులోని వేదనను తక్షణం గ్రహించారు. సత్యభామ రెండు చేతులు జోడించి భగవానుని ఇలా అడిగింది, ఓ ప్రభు త్రిలోకనాథ, ఈరోజు నేను నా సకులతో ద్వారకా నగరంలోని వివిధ రాజమార్గాలలో ఉద్యానవనాలలో సంచరిస్తుండగా నా గుండెను కలిసివేసిన ఒక దృశ్యం చూశాను. కొంతమంది దుష్టులు, నిర్దయులు, వివేకం లేని మనుషులు చిన్న చిన్న అసహాయ నిరపరాధ జీవులను అత్యంత క్రూరంగా చంపి వాటిని తమ ఆహారంగా చేసుకుంటున్నారు. ఆ జీవుల దృష్టి, వాటి వేదన ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఓ ప్రభు, ఈ దృశ్యం చూసిన తర్వాత నా మనసులో ఒక లోతైన ప్రశ్న ఉదయించింది. దానికి సమాధానం ఒక్క మీరు మాత్రమే ఇవ్వగలరు. దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పి నా మనసును శాంతపరచండి. నా ప్రశ్న ఇది: చిన్న చిన్న మూగజీవులను చంపి వాటి మాంసాన్ని తినడం మనిషికి పాపమా పుణ్యమా? కొంతమంది దీనిని అవసరమని చెబుతున్నారు, మరికొంతమంది దీనిని ఘోరమైన పాపమని అంటున్నారు. ఈ విషయంలో నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యభామ ప్రశ్న యొక్క గాంభీర్యాన్ని గ్రహించి శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇలా అన్నారు, ఓ దేవి, నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఈ ప్రశ్న చాలామంది మనుషుల మనసులో ఉదయిస్తుంది. నేను నీ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా ఒక అద్భుతమైన పురాణ కథ ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఈ కథను శ్రద్ధగా విన్న తరువాత మాంసం తినడం పాపమా పుణ్యమా, దాని ప్రభావం మనిషి జీవితంపై ఎలా ఉంటుందో నీకు స్వయంగా అర్థమవుతుంది. ఈ మాటలు విని సత్యభామ కళ్ళల్లో ఉత్సాహం కనిపించింది. ఆమె గొప్ప భక్తితో ఆసక్తితో ఇలా అంది, ప్రభు, దయచేసి ఆ కథను చెప్పండి. మీ దివ్యమైన నోటి నుండి అమృతమైన కథను వినడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను. మీ వైపు నుండి వచ్చే ప్రతి మాట అమృతం లాంటిది, అన్ని సందేహాలను నాశనం చేసేది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కథ చెప్పడం ప్రారంభించారు.
ఓ సత్యభామ, పూర్వకాలంలో చంద్రపురం అనే ఒక సమృద్ధమైన అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం ప్రకృతి ఒడిలో ఆనందంగా విరజిల్లేది. అక్కడి ప్రజలు శాంతితో జీవనం సాగించేవారు. ఆ గ్రామంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి నివసించేవాడు. అతని వద్ద అపార సంపద, పెద్ద పెద్ద పొలాలు, ధాన్యాగారాలు, బంగారం, వజ్రాలు, ముత్యాలు, ఆభరణాలు, ఏ వస్తువు కొరత లేని వైభవ జీవనం సాగించేవాడు. ఒకరోజు ఆ ధనవంతుడు తన పుణ్యాన్ని పెంచుకోవడానికి మోక్షకాంక్షతో తీర్థయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. యాత్రలకు వెళ్లే ముందు తన పుణ్య ఫలితాన్ని పెంచుకోవడానికి, గ్రామస్తుల ఆశీస్సులను పొందడానికి తన ఇంట్లో ఒక గొప్ప భోజన సత్కారం నిర్వహించాలని నిశ్చయించాడు. అతను గ్రామంలోని ధనికులకు, పేదవారిని, చిన్నవారిని, పెద్దవారిని అందరినీ భోజన సత్కారానికి ఆహ్వానించాడు. ఆ ధనవంతుడు భోజనానికి వచ్చే వారి వివిధ రుచులను దృష్టిలో ఉంచుకొని 2 రకాల ఆహారాలను ఏర్పాటు చేశాడు. ఒకవైపు శాకాహారం, అనేక రకాల వంటలు వాసనలతో గుమగుమలాడుతూ వాసన వ్యాపించింది. మరొక వైపు మాంసాహారం కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు. మాంసాహారంలో మేక, కోడి, చేపలు వంటి వివిధ జీవుల మాంసాన్ని వండించాడు. భోజనం వడ్డించే సమయం వచ్చినప్పుడు గ్రామస్తులందరికీ వారి ఇష్ట ప్రకారం శాకాహారం లేదా మాంసాహారం వడ్డించబడింది. మాంసాహారం ఇష్టపడే చాలామంది గ్రామస్తులు మేక, కోడి, చేపల మాంసాన్ని గొప్ప ఆసక్తితో రుచిగా తిని దాని గురించి పొగడ్తలు కురిపించారు. మరొక వైపు మాంసం తినడం పాపమని, జీవహింసకు వ్యతిరేకమని నమ్మేవారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకొని దేవునికి నమస్కారం పెట్టి కృతజ్ఞతలు చెప్పారు. భోజనం అయిన తర్వాత పళ్ళెంలు తీస్తుండగా ఆ ధనవంతుడు గమనించాడు. కొంతమంది గ్రామస్తులను మాంసాన్ని గొప్ప ఆసక్తితో తిన్నారు. కానీ మరికొందరు మాంసాహార వంటకాలను తాకనైనా తాకలేదు. కేవలం శాకాహారంతోనే తమ ఆకలిని తీర్చుకున్నారు. ఈ విషయం చూసిన ఆ ధనవంతుడు మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. అతను గ్రామస్తులందరినీ ఒకచోట చేరమని కోరాడు. అందరూ చేరిన తర్వాత ఆ ధనవంతుడు వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ప్రియమైన గ్రామస్తులారా, నేను మిమ్మల్ని ఈ భోజన సత్కారం తర్వాత ఇక్కడకు ప్రత్యేకంగా సమావేశం కావడానికి కోరడం ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి. మీలో కొంతమంది మాంసాహారాన్ని ఆస్వాదించారు, మరికొంతమంది దాన్ని తాకనే లేదు. నేను మీ అందరికీ ఒక విషయం స్పష్టం చేయాలి అనుకుంటున్నాను. ఆ మాంసం, చేపలు, చిన్న చిన్న జీవులు, వీటిని సర్వశక్తిమంతుడైన దేవుడు మన మనుషులు తినడం కోసమే పుట్టించాడు. ఇది ఒక ప్రకృతి నియమం. దేవుడు మనకు ఈ జీవులను చంపి తినే హక్కును ఇచ్చాడు. తద్వారా మనం వాటిని చంపి మన ఆకలిని తీర్చుకోవచ్చు, మన శరీరాన్ని పోషించుకోవచ్చు. ఈ మాటలు వినగానే సభలో ఉన్నవారు కొందరు కిస్కిస్మని నవ్వారు. అప్పుడు సభలో కూర్చున్న ఒక 18 ఏళ్ల తేజస్వి అనే యువకుడు, సత్యం యొక్క తేజస్సు కళ్ళల్లో నిర్భయత్వం కనిపిస్తూ అకస్మాత్తుగా లేచి నిలబడి ఇలా అన్నాడు: గౌరవనీయులైన ధనవంతుడా, మీరు చెప్పినది పూర్తిగా తప్పు. మీ భావన తప్పు. ఈ యువకుడి ఈ అనూహ్యమైన ధైర్య సాహసాలతో కూడిన మాటలు విని అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు.
అందరి చూపులు యువకుడి వైపు మళ్ళాయి. ఈ ధనవంతుడు గౌరవనీయులైన వ్యక్తి ముందు ఇలా మాట్లాడే ధైర్యం యువకుడికి ఎక్కడి నుండి వచ్చిందని అందరూ ఆలోచించసాగారు. అప్పుడు ఆ ధనవంతుడు కొంత ఆశ్చర్యంతో కొంత కోపంతో కలిసిన స్వరంతో ఆ యువకుడిని ఇలా అడిగాడు. బాబు, నీ మాటలు అర్థమేమిటి? నా మాట నువ్వు తప్పు అని చెప్తున్నావా? నేను అబద్ధం చెప్తున్నానా? లేక నీకు నాకంటే ఎక్కువ శాస్త్రజ్ఞానం ఉందనా? అప్పుడు ఆ యువకుడు చాలా శాంతంగా, వినయంగా, సరళ స్వభావంతో, ఎటువంటి భయం సంకోచం లేకుండా తన మాటను స్పష్టంగా వివరిస్తూ ఇలా అన్నాడు. గౌరవనీయులైన ధనవంతుడా, నా ఉద్దేశం మిమ్మల్ని అబద్ధమని నా అభిప్రాయం చెప్పడం కాదు, మీ జ్ఞానంపై ప్రశ్నలు వేయడం కాదు, కేవలం సత్యాన్ని బయట పెట్టడమే నా ఉద్దేశం. ఈ చరాచర జగత్తులో ఎన్ని జీవులున్నాయో అవి చిన్నవైనా పెద్దవైనా మనుషులైనా పక్షులైనా అన్నిటినీ ఆ ఒకే ఒక పరమాత్ముడు సృష్టించాడు. ఆ ఒకే ఒక సృష్టికర్త దేవుడు వాటికి జీవనం ప్రసాదించాడు. కానీ ఆ పరమాత్మ వాటిని ఎవరైనా బలవంతుడైన ప్రాణిని చంపి తినడం కోసం సృష్టించలేదు. పరమాత్మ వాటిని తమ స్వతంత్ర జీవనాన్ని జీవించడానికి, తమ ఆయుష్ను పూర్తి చేయడానికి, ప్రకృతి అనే చక్రంలో తమ వంతు సహకారం అందించడానికి సృష్టించాడు. ఈ చిన్న చిన్న జీవులను మనం మన నాలుక రుచి కోసం చంపేస్తాం. అవి కూడా ఈ భూమిపై మనలాగే జన్మిస్తాయి. అవి కూడా తమ తల్లి గర్భం నుండి వస్తాయి. అవి కూడా ఊపిరి పీల్చుకుంటాయి. వాటికి కూడా ఆకలి దాహం వేస్తాయి. మనలాగే వాటికి కూడా ఒక నిర్దిష్ట ఆయుష్ తర్వాత సహజంగా మరణం సంభవిస్తుంది. మనకు ఒక చిన్న గాయమైతే తట్టుకోలేము. మన శరీరం నొప్పితో తడమడాడుతుంది. అదేవిధంగా వాటిని చంపినప్పుడు, కోసినప్పుడు వాటికి కూడా భయంకరమైన వేదన కలుగుతుంది. అవి కూడా మరణ భయంతో వణుకుతాయి. వాటి ఆత్మ కూడా కష్టపడుతుంది. గౌరవనీయులైన ధనవంతుడా, ఈ జగత్తులో ఏ ఒక్క ప్రాణి కూడా శ్రేష్టమైనది లేదు, నీచమైనది కాదు. పరమాత్మ దృష్టిలో అన్ని జీవులు, అవి జంతువులైన మనుషులైన పక్షులైన సమానమే. అందరి ప్రాముఖ్యత సమానమే. దేవుని అపారమైన కృప వల్ల మన కర్మ ఫలితాలు వల్ల మనుషుల బుద్ధి ఇతర జీవ జంతువులతో పోలిస్తే ఎక్కువగా అభివృద్ధి చెందింది. వివేకాన్ని ఉపయోగించే శక్తి ఎక్కువగా ఉన్న జీవ జంతువుల బుద్ధి వివేకం అంతగా అభివృద్ధి చెందలేదు. కానీ దీని అర్థం మీరు శారీరకంగా లేదా భౌతికంగా బలవంతులైతే మీకంటే బలహీనమైన నిస్సహాయ జీవులను చంపి వాటిని మీకు ఆహారంగా చేసుకోవచ్చని కాదు. తప్పు, అన్యాయం. గౌరవనీయులైన ధనవంతుడా, దేవుడు చిన్న జీవులను మనం తినడం కోసం పుట్టించాడని చెప్పడం పూర్తిగా తప్పు. అలా అయితే దేవుడు వాటిని వేద మరణ భయం ఎందుకు ఇచ్చాడు? మన ఆకలిని తీర్చడానికి, నాలుక రుచి కోసం, జీవనోపాధి కోసం మనం ఎన్నో సాత్విక అహింసాత్మక ఆహారాలతో మనం పొట్టను నింపవచ్చు. దేవుడు మనకు ధాన్యం, పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు వంటి శాకాహార పదార్థాలను ఇచ్చాడు. అవి రుచికరమే కాక పోషకమైనవి కూడా. దేవుడు మనకు జీవ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఇచ్చాడు. మనం వాటిని రక్షించాలి, వాటిపై దయ చూపాలి. కానీ మనం వాటిని దుర్వినియోగం చేసి జీవనాన్ని హరించడం కాదు. ఒక జీవి మీకంటే
శారీరకంగా బలహీనంగా ఉందని, అది మీరు చంపి తినడానికే దేవుడు పుట్టించాడని అనడం అన్యాయం. మీకు చిన్న బలహీన జీవులను చంపి తినడంలో ఆనందం కలిగితే, దానిని సరైనదని భావిస్తే, దీని ఆధారంగా ఆలోచించండి. సింహం, చిరుతపులి వంటి పెద్ద మాంసాహార జంతువులను కూడా మన మనుషులు శరీరం, మాంసం రుచికరంగా, పోషకంగా అనిపించవచ్చు. అవి కూడా మనకంటే బలవంతమైనవి. అయితే అవి మనల్ని పట్టుకొని తమ ఆహారంగా చేసుకోవచ్చు. దేవుడు మనల్ని సింహం, చిరుతపులి వంటి హింసకు జంతువులకు ఆహారం కోసం పుట్టించాడని మనం ఒప్పుకుంటామా? అస్సలు ఒప్పుకోం. మీరు కోళ్ళు, చేపలు, గొర్రెలు, మేకలు వంటి నిరపరాధ జీవులను దేవుడు మనకు ఆహారం కోసం పుట్టించాడని అనుకుంటే, మరి మీరు సింహం, చిరుతపులి వంటి హింసక జంతువుల నుండి జీవనాన్ని ఎందుకు కాపాడుకుంటారు? వాటి నుండి భయపడి ఎందుకు పారిపోతారు? వాటి దాడి నుండి భయపడడానికి ఎందుకు చర్యలు తీసుకుంటారు? మీ ప్రకారం మీరు సంతోషంగా వాటికి ఆహారంగా మారిపోవాలి కదా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కూడా వాటికి ఆహారం కోసం పుట్టించాడని. కానీ మీరు అలా చేయరు, ఎందుకంటే మీకు జీవనం ఇష్టమైనది, ప్రియమైనది. ఆ యువకుడు ఆ ధనవంతుడితో మరింత గంభీరంగా ఇలా అన్నాడు: గౌరవనీయులైన ధనవంతుడా, మీకు శరీరం ఎంత ముఖ్యమో, ఎంత ప్రియమైనదో, మీ ప్రాణాలు ఎంత విలువైనవో, మీ ఏ ధరకైనా వాటిని కోల్పోవడానికి ఇష్టపడరు కదా. అదేవిధంగా ఈ జగత్తులోని ప్రతి ప్రాణానికి, అది ఎంత చిన్నదైనా పెద్దదైనా, తన జీవనం అంత ప్రియమైనది, తన శరీరం అంత విలువైనది. మనిషికి తన అహంకారంతో, తన అభివృద్ధి చెందిన బుద్ధి, గర్వంతో తాను అన్ని జీవుల కంటే శ్రేష్టమని భావిస్తాడు. కానీ వాస్తవం కాదు. కొన్నిసార్లు మనిషి అత్యంత మూర్ఖమైన, క్రూరమైన పనులు చేస్తాడు. ఈ దుష్ట స్వార్థపర నాలుక కోసం ఆరాటపడే మనిషి తనకంటే చిన్న, బలహీన, నిస్సహాయ జీవులను నిర్భయంగా చంపి తింటాడు. దానిని తన గొప్పతనంగా భావిస్తాడు. నిజంగా ఆ తేజస్వి, వివేకవంతమైన యువకుడు తర్కబద్ధమైన, సత్యధారిత మాటలు విని ఆ ధనవంతుడు నోరు సిగ్గుతో మూగపోయి, అతనికి ఆ యువకుడి ప్రశ్నలు ఎటువంటి సమాధానం లేదు. ఆ సభలో అందరి ముందు అతను ఎంతో సిగ్గుపడ్డాడు. తన తప్పును తాను, అజ్ఞానాన్ని అతను గ్రహించాడు. అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఆ యువకుడి వివేకపూర్ణ, న్యాయమైన మాటలతో పూర్తిగా ఒప్పుకున్నారు. ఆ యువకుడు ధైర్యాన్ని మనసులో మెచ్చుకున్నారు. కథలో శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో ఇలా అన్నారు: ఓ దేవి, ఇది మాంసభక్షణ ఎందుకు అనుచితం వివరించడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు నేను నీకు స్వయంగా భగవాన్ శివుడు, మహాదేవుడు తన అర్ధాంగి జగజ్జనని పార్వతీదేవికి చెప్పిన ఒక ముఖ్యమైన ఉపదేశాన్ని చెబుతాను. ఈ ఉపదేశాన్ని పార్వతీదేవి కూడా ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు శివుడు చెప్పాడు. ఈ రహస్యమైన ఉపదేశాన్ని విన్న తరువాత మాంసం తినడం వల్ల కలిగే పాపపుణ్యాల గురించి నీ మనసులో ఎటువంటి సందేహం మిగలదు. మాంసం తినడం ఎంత పెద్ద పాపమని, దాని దుష్పరిణాలేమిటో నీకు స్పష్టంగా తెలుస్తుంది. సత్యభామ మళ్ళీ గొప్ప ఆసక్తితో, భక్తితో ఇలా అంది: పక్క చెప్పండి ప్రభు. భగవాన్ శివుడు, పార్వతీదేవి మధ్య జరిగిన ఆ దివ్య సంభాషణ వినడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను. మీ కృప వల్ల నా అజ్ఞానం తొలగిపోయి నాకు సత్య మార్గం ప్రసాదించబడాలి. శ్రీకృష్ణ భగవానుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఓ ప్రియా, ఈ కథను నువ్వు శ్రద్ధగా విను, మనస్ఫూర్తిగా విను. మధ్యలో నీ మనసు అటు ఇటు తిరగనీయకు, లేకపోతే కథ యొక్క సారాంశం నీకు అర్థం కాదు. దానికి గాయమైన అర్థాన్ని నువ్వు గ్రహించలేవు. ఎందుకంటే కథను సగం సగం వినేవారు, దాన్ని అర్థం చేసుకునేవారు మాత్రమే అజ్ఞానం వల్ల మాంసం, చేపలు, చిన్న చిన్న నిరపరాధ జీవులను చంపి తింటారు.
పాపానికి భాగస్వాములవుతారు. కథను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ అలాంటి ఘోర పాపం, జీవహింస చెయ్యడు. అతని మనస్సులో అన్ని ప్రాణుల పట్ల దయ, కరుణ, జాగృతం ఉంటాయి. అలాంటి పుణ్యాత్ముల ఇంట్లో స్వయంగా మాతా లక్ష్మీదేవి సంతోషంగా నివసిస్తుంది. వారి జీవితంలో సుఖం, సమృద్ధిగా, శాంతి నిలిచి ఉంటాయి అని శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కథను ఇలా కొనసాగించారు. ఒకసారి ఆ సిద్ధ సన్యాసి మహాతపస్వి తన జీవితాన్ని దేవుని ఆరాధనలో సమర్పించి ఒక గొప్ప చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అతని ధ్యానం పరమాత్మలో లీనమై ఉండేది. ఈ లోకంలో నీ కోలాహలం నుండి దూరంగా ఆత్మచింతనలో మునిగి ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక చిన్న అందమైన జింకపిల్ల భయంతో వణుకుతూ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పరమాత్మ వెనుక దాక్కుంది. ఆ జింక చాలా భయపడి వణికిపోతూ ఉంది. దాని ఊపిరి వేగంగా ఆడుతుంది. దాని కళ్ళు భయంతో నిండి ఉన్నాయి. ఆ భయపడిన జింక ఉనికి, దాని వేగవంతమైన ఊపిరి శబ్దం వల్ల సన్యాసి మహాతపస్సు భంగం కలిగింది. అతను కళ్ళు తెరిచి కొంత కోపంతో, ఎందుకంటే తన సాధనకు ఆటంకం కలిగిందని ఆ జింకను ఇలా అడిగాడు. ఓ జింక, నువ్వింత భయపడి వణుకుతూ నా వెనకాల ఎందుకున్నావు? నీకే సమస్య వచ్చింది? ఏ ఆపద నువ్వు ఎదుర్కొంటున్నావు? ఎవరి భయంతో నువ్వు ఇలా వణుకుతూ వెనక దాక్కున్నావు? నాకు సత్యం చెప్పు. సన్యాసి మహాత్మా ఆ జింకతో ఇలా అడిగాడు. అక్కడికి ఒక వేటగాడు హడావిడిగా వచ్చాడు. అతని చేతిలో బలమైన విల్లు, బాణాలతో నిండిన తూనీరం వెనక ఉంది. అతని కళ్ళు క్రూరంగా ఉన్నాయి. వేట కోసం ఉత్సాహంగా కనిపించాడు. ఆ వేటగాడు సన్యాసి మహాత్మ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ఓ సన్యాసి మహారాజ్, ఈ జింక నాది. దీనిని నాకు అప్పగించండి. నేను ఈ జింకను నా లక్ష్యంగా చేసుకుని దూరం నుండి వెంబడించాను. ఇది నా బాణం దెబ్బకు దాదాపు చిక్కింది, కానీ ఇక్కడ మీ శరణంలోకి వచ్చింది. కానీ ఈ జింకపై నాకు పూర్తి హక్కు ఉంది. ఇది నా న్యాయమైన వేట. దీనిని చంపి నా కుటుంబానికి ఆహారంగా చేస్తాను. దయచేసి దీనిని నాకిచ్చి నా పనిలో ఆటంకం కలిగించవద్దు. వేటగాడి ఈ క్రూరమైన మాటలు విని సన్యాసి మహాత్మా నవ్వాడు. సన్యాసి ఇలా అన్నాడు. ఓ మూర్ఖ వేటగాడా, నీకు ఇంత తక్కువ జాలి కూడా లేదా? ఈ జగత్తులో ఏ జీవిపై ఇతర జీవికి ఎటువంటి హక్కు లేదు. ప్రతి ప్రాణిపై హక్కు ఒక ఆ పరమాత్మకు మాత్రమే ఉంది. ఆయన దానికి జీవనం ఇచ్చాడు, లేదా స్వయంగా ఆ ప్రాణిని తన జీవనంపై హక్కు ఉంది. నీవు ఎవరివి ఈ నిరపరాధ ప్రాణిపై హక్కు అని చెప్పడానికి? ఈ మాటలు విని వేటగాడు ఇలా అన్నాడు. లేదు మహాత్మా, మీరు భ్రమలో ఉన్నారు. ఈ జింకపై నాకే హక్కు ఉంది. ఎందుకంటే నేను దీనిని వెంబడించాను, దీనిపై శ్రమించాను. నేను దీనిని చంపి తప్పక తింటాను. ఇది నా ఆహారం. దీనిని నా దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు. ఇప్పుడు సన్యాసి మహాత్మా అతని ఓర్పుగా వివరిస్తూ, ఓ అజ్ఞానం వేటగాడ, ఏ ప్రాణినైనా చంపి తినే హక్కు నీకు ఎవరిచ్చారు? నీ వద్ద సృష్టికర్త ఇచ్చిన ఏదైనా పత్రం ఉందా? దీనిని చంపే హక్కు దీనికి తల్లికి కూడా లేదు. దీనికి జీవనమిచ్చిన ఆ పరమాత్మకు కూడా లేదు. అసహజంగా జీవన కర్త కాదు ఏ జీవి అయినా అకారణంగా చంపడం కానీ తినడం దూరమైన పాపమని నీకు తెలియదా? నీ హృదయంలో కొంచెం కూడా దయ లేదా? అప్పుడు వేటగాడు తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఇలా అన్నాడు. ఓ సన్యాసి, మీరు నాకు వృధాగా ధర్మ ఉపదేశం చేస్తున్నారు. జీవి మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం ఏమాత్రం పాపం కాదు. ఇది సృష్టి నియమం. నేను ఈ జీవులను చంపడం ద్వారా వాటిని ఈ దుఃఖం అనే జీవన చక్రం నుండి విముక్తి చేస్తాను. వాటిని మోక్షం ప్రసాదిస్తాను. అలాంటప్పుడు ఇది పాపం ఎలా అవుతుంది? ఇది వాటికి సౌభాగ్యం కాదా? నా చేతిలో చనిపోయి పరమాగతిని పొందడం. అంతేగాక నేను వీటిని తినకపోతే ఇంకొక వేటగాడు లేదా హింసక జంతువు వీటిని చంపి తింటుంది. అలాంటప్పుడు
నేను తినడం వల్ల ఏమి తేడా? జీవులను చంపడం పెద్ద పాపం అయితే పెద్ద పెద్ద రాజులు, మహారాజులు ఎందుకు అడవుల్లో ఆనందంగా వేటాడుతారు? వారు ఎందుకు అలా చేస్తారు? వారికి చంపినప్పుడు పాపం లేదా? వారు ధర్మజాతులుగా పరిగణించబడతారు కదా. వేటగాడి మూర్ఖత్వపు పూరిత మాటలు విని సన్యాసి మహాత్మా అర్థం చేసుకున్నాడు. ఓ నిరంతరం వేటాడుతూ పచ్చి వండిన మాంసం తింటూ ఒక వ్యక్తి బుద్ధి పూర్తిగా మందగించింది, వివేకం నశించింది. పాపపుణ్యాలు, ధర్మాల గురించి ఇంచుమించు జ్ఞానం లేదు. ఇది అజ్ఞానం యొక్క గాయమైన అంధకారంలో మునిగిపోయాడు. అప్పుడు ఆ దయామయ సన్యాసి మహాత్మా వేటగాడి కళ్యాణం కోసం అతనికి సత్య మార్గం చూపించడానికి ఒక బోధప్రదమైన కథను చెప్పాడు. ఒక వేటగాడు, నీకు ఒక పురాతన కథ చెబుతాను విను. ఈ కథను గొప్ప శ్రద్ధతో మనసుతో విను. పరిస్థితులలో ఒత్తిడి వల్ల జీవులను వేటాడుతారు, మాంసం తింటారు. దానివల్ల ఈ లోకంలో పరలోకాలలో ఎటువంటి భయంకర పాపాలను అనుభవించాలో, ఎలాంటి దుర్గతి కలుగుతుందో నీకు అర్థమవుతుంది. ఈ కథను చెప్పడం ప్రారంభించి సన్యాసి మహాత్మా ఇలా అన్నాడు. ఓ వేటగాడా, చాలా కాల క్రితం అంగదేశం అనే ఒక రాజ్యం ఉండేది. అది ఒకప్పుడు సమృద్ధిగా, సంతోషంగా ఉండేది. కానీ ఒకసారి దైవయోగంతో ఆ రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షం అస్సలు పడలేదు. నదులు, చెరువులు ఎండిపోయాయి. భూమి బీడుగా మారింది. ప్రజలు పండించిన పంటలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్క గింజ కూడా ఉత్పత్తి కాలేదు. ఆహారం కోసం ఒక్క చుక్క నీరు, ఒక గింజ కోసం తహతహలాడసాగారు. ఆహారం కోసం తమ ఇళ్లను వదిలి అటు ఇటు తిరగసాగారు. కానీ ఎక్కడా ఆహారం దొరకలేదు. ఆకలి మంటలతో ప్రజలు బలహీనపడ్డారు. కరువు మరణాల బారిన పడసాగారు. రోజు వందలాది మంది ఆకలితో చనిపోతున్నారు. రాజ్యంలోని రాజుకు ఆందోళన కలిగింది. అతని హృదయంలో ప్రజల దుఃఖంతో కరిగిపోయింది. రాత్రింప్రవలు ప్రజల ఆకలితో చనిపోతున్నారని, తాను రాజుగా ఉండి కూడా వారికేం చేయలేకపోతున్నానని ఆలోచనలో మునిగిపోయాడు. రాజుకోశంలో ఉన్న కొద్దిపాటి ధాన్యం కూడా అయిపోవచ్చింది. అప్పుడు రాజు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి రాజ్యసభలో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. సభలో రాజ్యంలోని మంత్రులు, మహామంత్రులు, విద్వాంసులు హాజరయ్యారు. రాజబాధతో తన మహామంత్రిని ఇలా అడిగాడు. ప్రజలను ఈ భయంకరమైన ఆహార కొరత నుండి ఎలా కాపాడాలి? వారి ప్రాణాలను రక్షించే ఏదైనా ఉపాయం చెప్పండి. రాజుగారి గంభీరమైన మాటలు విని సభలో ఉన్న మంత్రులు, మహామంత్రులు, ఇతరులు లోతైన ఆలోచనలు మునిగిపోయారు. అందరి ముఖాలపై ఆందోళన కనిపించింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. కానీ ఈ సమస్యకు ఎవరి దగ్గర ప్రభావవంతమైన పరిష్కారం కనిపించలేదు. అప్పుడు సభలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. సాధారణ విషయంగా భావించేవాడు. అతని మనసులో ఆలోచించాడు, ఇది మాంసాన్ని ప్రజల ఆహారంలో అధికారికంగా చేర్చడానికి మంచి అవకాశం. రాజు అనుమతిస్తే మనమందరం ఎటువంటి అడ్డంకులు లేకుండా జీవులను చంపి మన ఇష్టం వచ్చినట్లు ఆహారంగా చేసుకోవచ్చు. ఎవరు మనల్ని ఆపలేరు. ఈ కుటీల ఆలోచన మనసులో రాగానే ఆ వ్యక్తి రాజును ఉద్దేశించి ఇలా అన్నాడు. మహారాజా, మీరు అనుమతిస్తే ఈ ఆకలి సంక్షోభం నుండి బయటపడడానికి ఒక సరైన ప్రభావవంతమైన పరిష్కారాన్ని సూచిస్తాను. మనమందరం అడవుల్లోకి వెళ్ళి పశుపక్షాలను, ఇతర జీవులను చంపి వాటిని మాంసాన్ని తిందాం. దీనితో మన ఆకలి సంక్షోభం వెంటనే తీరిపోతుంది. ఆహార కొరత కూడా కొంతవరకు తగ్గుతుంది.
ఇందుకు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. జీవులు ప్రకృతిలో ఉచితంగా లభ్యమవుతాయి. మన పొట్ట నిండుతుంది. ప్రజలను మరణం నుండి కాపాడవచ్చు. సభలో కూర్చున్న చాలా మంది కూడా ఆకలితో ఉన్నారు. మాంసం తినడంలో ఎటువంటి తప్పు లేదని భావించేవారు. ఈ సూచన సరైనదని అనుకున్నారు. వారు ఆ ఒక్క స్వరంతో ఇలా అన్నారు, బయటపడడానికి, ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఇదే సరైన మార్గం. దయచేసి ఈ పరిష్కారాన్ని అమలు చేయడానికి అనుమతించండి. రాజు తన ప్రజల దుఃఖాన్ని చూసి ఆందోళనతో ఈ సూచన ఆలోచించాడు. అతని మనసు గందరగోళంలో ఉంది. ఒకవైపు ప్రజలను ఆకలి నుండి కాపాడాలి తపన, మరొక వైపు జీవహింసకు అనుమతి ధర్మ విరుద్ధం అనే ఆలోచన అతని సభలో విద్వాంసులు, ధర్మజ్ఞులు సంప్రదించడానికి నిర్ణయించాడు. అప్పుడు సభలో కూర్చున్న ఒక వృద్ధ ఋషి, ధర్మశాస్త్రాలలో నిష్ణాతుడు లేచి నిలబడి ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఈ సూచన అత్యంత ధర్మ విరుద్ధమైనది. జీవహింస మహాపాపం. శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఏ జీవిని అకారణంగా ఆకలి సంక్షోభం ఉన్నప్పటికీ దానిని పరిష్కరించడానికి జీవహింస మార్గం కాదు. దేవుడు మనకు అనేక శాకాహార పదార్థాలను ఇచ్చాడు. మనం ప్రకృతిలోని ఇతర వనరులను ఉపయోగించి ధర్మాన్ని పాటిస్తూ ఈ సమస్యను పరిష్కరించగలం. ఈ ఋషి మాటలు విని సభలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు ఇలా అన్నారు, ఓ ఋషి, ఈ సమయంలో శాకాహారం గురించి మాట్లాడడం సులభం, కానీ ఈ కరువులో ధాన్యం, కూరగాయలు, పండ్లు ఎక్కడ దొరుకుతాయి? మనం బతకాలంటే జీవులను చంపక తప్పదు. ఇది ప్రకృతి నియమం. బతుకు కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఓ సభాసదులారా, ఆకలి ఒక సమస్య అని అంగీకరిస్తున్నాను, కానీ దానిని పరిష్కారం జీవహింస కాదు. మీరు జీవులను చంపి తింటే ఆ జీవుల ఆత్మలు మీపై శాపంగా మారుతాయి. ఈ లోకంలోనే కాదు, పరలోకాలలో కూడా జీవహింస మీరు దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. శాస్త్రాలు చెప్తున్నాయి, ఒక జీవిని చంపినవాడు ఆ జీవి యొక్క ఆత్మ బాధను, దాని మరణ వేదను తన తదుపరి జన్మలలో అనుభవించాల్సి ఉంటుంది. నరకలోకంలో అతను కఠిన శిక్షలు ఎదుర్కోవాలి. ఈ మాటలు విని రాజు మరింత గందరగోళంలో పడ్డాడు. అతను ఋషిని ఇలా అడిగాడు, ఓ ఋషి, మీరు చెప్పినది సత్యమే. అయితే మాంసం తినడం వల్ల ఎలాంటి శిక్షలు వస్తాయి? మరి పరలోకంలో ఏం జరుగుతుంది? దయచేసి స్పష్టంగా వివరించండి. ఋషి గంభీరంగా కథను కొనసాగించాడు. మహారాజా, మాంసం తినడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించడానికి నేను మీకు ఒక పురాణ సంఘటన చెబుతాను, విను. ఇది భగవాన్ శివుడు పార్వతీదేవికి చెప్పిన ఒక గొప్ప సత్యం. ఒకసారి పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి ఇలాంటి ప్రశ్నే అడిగింది, ఓ మహాదేవా, మనుషులు జీవులను చంపి వాటి మాంసాన్ని తింటారు. ఇది ధర్మమా అధర్మమా? దీని ఫలితాలు ఏమిటి? అప్పుడు శివుడు ఆమెకు ఇలా వివరించాడు. శివుడు ఇలా అన్నాడు, ఓ పార్వతి, ఈ జగత్తులో ప్రతి జీవి నా సృష్టి. ప్రతి జీవిలో నా అంశమే ఉంది. ఒక జీవిని చంపడం అంటే నా సృష్టిని నాశనం చేయడమే. ఒక జీవి మరొక జీవిని అకారణంగా చంపి దాని మాంసాన్ని తింటే అతను మహాపాపానికి లోనవుతాడు. ఈ లోకాలలో అతని జీవితం అశాంతితో నిండిపోతుంది. అతను మనసు ఎప్పుడు కలవరంతో ఉంటుంది. శరీరం వ్యాధులకు గురవుతుంది. ఎందుకంటే మాంసం తినడం వల్ల అతనికి బుద్ధి మందగిస్తుంది, వివేకం క్షీణిస్తుంది. పరలోకంలో ఆ జీవి మరణించిన తర్వాత అతని ఆత్మ యమలోకంలో నరకానికి చేరుతుంది. అక్కడ యమధర్మరాజు ఆత్మను దాని కర్మల ఆధారంగా విచారిస్తాడు. ఒక్కొక్క జీవిని చంపినందుకు ఆత్మ అనేక యుగాల పాటు
నరకలోకంలో భయంకర శిక్షలను అనుభవిస్తుంది. నరలోకంలో అతని రాక్షసులు కత్తులతో కోస్తారు, మండే మంటల్లో వేస్తారు, అతని శరీరాన్ని కాగే నూనెలో ముంచుతారు. అతను చంపిన జీవులు వేదనను, భయాన్ని ఆత్మ అనేక రెట్లు అనుభవిస్తుంది. ఒక్కొక్క జీవి మరణం కోసం అతను 1000 సంవత్సరాల పాటు నరకంలో శిక్షను అనుభవిస్తాడు. అయితే ఓ పార్వతి, ఒక వ్యక్తి జీవహింసను విడిచిపెట్టి శాకాహారాన్ని స్వీకరిస్తే అతని జీవితం పరివర్తనం చెందుతుంది. అతని మనసు శాంతితో నిండిపోతుంది. అతని శరీరం ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. అతని బుద్ధి సాత్విక గుణంతో పరిపుష్టమవుతుంది. అతను దేవుడి దివ్య కృపకు పాత్రుడవుతాడు. అలాంటి వ్యక్తి ఈ లోకంలో సుఖ సమృద్ధితో జీవిస్తాడు. పరలోకంలో ఉన్నంత లోకాలను పొందుతాడు. అతని ఆత్మ దేవుని సాన్నిధ్యంలో ఆనందాన్ని అనుభవిస్తుంది. శివుడు ఇంకా ఇలా చెప్పాడు, ఒక వ్యక్తి మాంసం తినడం మానేసి అన్ని జీవుల పట్ల దయా కరుణ చూపిస్తే అతను నా హృదయానికి చాలా దగ్గరవుతాడు. అలాంటి వ్యక్తి నా ఆశీర్వాదాలు పొందుతాడు. అతనికి జీవితంలో సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. అతని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. శాంతి సమృద్ధితో నిండిపోతుంది. అతని జీవితం ఈ లోకంలోనే కాదు, పరలోకాలలో కూడా ఉన్నంత స్థానాన్ని పొందుతాడు. ఈ శివుని ఉపదేశాన్ని పార్వతీదేవి గొప్ప శ్రద్ధతో విని మనస్సు ప్రపంచంతో పంచుకోవాలని నిర్ణయించింది. సన్యాసి మహాత్మా ఈ కథను వేటగాడికి చెప్పి ఇలా అన్నాడు, ఓ వేటగాడా, ఇప్పుడు నీకు అర్థమైందా? జీవహింస ఎంత ఘోరమైన పాపం, దాని ఫలితాలు ఎంత భయంకరమైనవో. నీవు ఈ జింకను చంపి తింటే నీ ఆకలి కొద్ది క్షణాలు తీరవచ్చు, కానీ నీ ఆత్మ ఎన్నో యుగాల పాటు నరక శిక్షణ అనుభవిస్తుంది. నీవు ఈ జీవిని విడిచిపెట్టి దానికి రక్షణ ఇస్తే నీ జీవితం పుణ్యంతో నిండిపోతుంది. నీవు దేవుని కృపకు పాత్రుడవుతావు. వేటగాడు సన్యాసి మాటలను గొప్ప శ్రద్ధతో విన్నాడు. అతని హృదయంలో ఒక పరివర్తన మొదలైంది. అతని కళ్ళల్లో దయ, జాలి కనిపించింది. అతను జింకను చూసి దాని భయపడి కళ్ళను గమనించాడు. అతని మనస్సు కరిగిపోయింది. అతని విల్లును కింద పడేసి సన్యాసి మహాత్మకు నమస్కరించి ఇలా అన్నాడు, ఓ మహాత్మా, నీవు నా కళ్ళు తెరిపించావు. నేను ఈ రోజు నుండి జీవహింసను విడిచిపెడతాను. నా జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తాను. ఈ జింకను నేను జీవన రక్షణ ఇస్తాను. సన్యాసి మహాత్మా వేటగాడిని ఈ నిర్ణయాన్ని చూసి సంతోషించాడు. అతని వేటగాడిని ఆశీర్వదించి ఇలా అన్నాడు, నీవు ఈరోజు ఒక గొప్ప పుణ్యకార్యం చేశావు. నీ జీవితం ఇక నుండి సుఖశాంతులతో నిండిపోతుంది. నీవు దేవుని కృపకు పాత్రుడవుతావు. ఆ జింక తన ప్రాణాలు కాపాడినందుకు సన్యాసి మహాత్ముడు వేటగాడిని కృతజ్ఞతతో చూసి అడవిలోకి సంతోషంగా పరిగెత్తింది. ఈ కథను సన్యాసి మహాత్మ చెప్పడం పూర్తి చేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో ఇలా అన్నారు, ఓ దేవి, ఇప్పుడు నీకు అర్థమైందా? మాంసం తినడం ఎంత ఘోరమైన పాపం, దాని ఫలితాలు ఎంత భయంకరమైనవో. ఒక వ్యక్తి జీవహింసను విడిచిపెట్టి శాకాహారాన్ని స్వీకరిస్తే అతని జీవితం పుణ్యంతో, శాంతితో, సమృద్ధితో నిండిపోతుంది. అతను ఈ లోకంలోనే కాదు, పరలోకాలలో కూడా ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఈ కథను సన్యాసి మహాత్మ చెప్పడం పూర్తి చేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో ఇలా అన్నారు, ఓ దేవి, నీకు ఇప్పుడు అర్థమైందా? మాంసం తినడం ఎంత ఘోరమైన పాపం, దాని ఫలితాలు ఎంత భయంకరమైనవో. ఒక వ్యక్తి జీవహింసను విడిచిపెట్టి శాకాహారాన్ని స్వీకరిస్తే అతని జీవితం పుణ్యంతో, శాంతితో, సమృద్ధితో నిండిపోతుంది. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఉన్నత స్థానాన్ని పొందుతాడు. ఓ సత్యభామ, ఈ జగత్తులో ప్రతి జీవి నా సృష్టి.
నేను స్వయంగా అన్ని జీవులలో ఉన్నాను. ఒక జీవిని చంపడం అంటే నన్నే హింసించడం. ఒక వ్యక్తి జీవుల పట్ల దయ కరుణ చూపిస్తే అతను నా దివ్య కృపకు పాత్రుడవుతాడు. అతని జీవితం సకల సౌభాగ్యాలతో నిండిపోతుంది. సత్యభామ శ్రీకృష్ణ భగవానునికి ఈ దివ్య ఉపదేశాన్ని గొప్ప శ్రద్ధతో భక్తితో విని తన మనసులోని సందేహాలని తొలగిపోయాయి. ఆమె కళ్ళల్లో కృతజ్ఞత ఆనందం కనిపించాయి. ఆమె 2 చేతులు జోడించి భగవానుని ఇలా అడిగింది, ఓ ప్రభు, మీరు నా మనసులోని గందరగోళాన్ని తొలగించి సత్య మార్గాన్ని చూపించారు. కానీ ఒక చిన్న సందేహం ఇంకా మిగిలి ఉంది. కొంతమంది మనుషులు తమ సంస్కృతి సంప్రదాయాల పేరుతో లేదా ఆకలి అవసరం వల్ల మాంసం తింటారు. వారు ఈ పాపం నుండి ఎలా బయటపడగలరు? వారికి మోక్ష మార్గం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చారు. ఓ దేవి, నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. నిజమే, కొంతమంది అజ్ఞానం వల్ల సంప్రదాయాల పేరుతో మాంసం తింటారు. కానీ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వారు తమ మార్గాన్ని సరిదిద్దుకోవచ్చు. ఒక వ్యక్తి మాంసం తినడం మానేసి జీవహింసను విడిచిపెట్టి శాకాహారాన్ని స్వీకరిస్తే అతని పూర్వపు పాపాలు క్షమించబడతాయి. అతను నామాన్ని జపిస్తూ అన్ని జీవుల పట్ల దయ కరుణ అతనికి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాను. ఓ సత్యభామ, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కసారి అయినా పూర్తి భక్తితో, ఓ కృష్ణ, నేను ఈ రోజు నుండి జీవహింసను విడిచిపెడతాను, నీ శరణంలో ఉంటాను అని అనుకుంటే నేను అతని పాపాలను క్షమిస్తాను. అతని జీవితం పుణ్యంతో నిండిపోతుంది. అతను ఈ లోకంలో శాంతి, సమృద్ధి, ఆనందం పొందుతాడు. పరలోకంలో అతని ఆత్మ నా దివ్య సాన్నిధ్యంలో విలీనమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇలా అన్నారు, ఓ దేవి, ఈ జగత్తులో దయా కరుణ అహింసా ధర్మానికి మూల స్తంభాలు. ఒక వ్యక్తి ఈ 3 గుణాలను అలవర్చుకుంటే అతను నా హృదయానికి చాలా దగ్గరవుతాడు. అతని ఇంట్లో స్వయంగా మాతా లక్ష్మీదేవి నివసిస్తుంది. అతని జీవితం సకల సంపదలతో నిండిపోతుంది. అలాంటి ఈ వ్యక్తి లోకంలోనే కాదు, పరలోకాలలో కూడా ఉన్నంత లోకాలను పొందుతాడు. అతని ఆత్మ నా దివ్య లీలలో భాగమవుతుంది. సత్యభామ ఈ దివ్య ఉపదేశాన్ని తన హృదయంలో గొప్ప శాంతిని అనుభవించింది. ఆమె శ్రీకృష్ణ భగవాని పాదాలకు నమస్కరించి ఇలా అంది, ఓ ప్రభు, మీ కృప వల్ల అజ్ఞానం తొలగిపోయి నేను ఈ రోజు నుండి అన్ని జీవుల పట్ల దయ కరుణ చూపిస్తాను. నా భక్తిలో నా జీవితాన్ని సమర్పిస్తాను. నీ దివ్య ఉపదేశాన్ని ద్వారకా నగరంలోని ప్రజలతో పంచుకుంటాను. తద్వారా వారు కూడా సత్య మార్గంలో నడుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ యొక్క ఈ భక్తిని చూసి సంతోషించారు. ఆయన ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు, ఓ సత్యభామ, నువ్వు ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నావు. నీ జీవితం ఇక నుండి పుణ్యంతో, శాంతితో, దివ్య కృపతో నిండిపోతుంది. నీవు ఈ సత్యాన్ని ప్రపంచంతో పంచుకుంటే ఎందరో జీవులు రక్షింపబడతారు. ఎందరో మనుషులు మోక్ష మార్గంలో నడుస్తారు. నీవు నా నిజమైన భక్తురాలివి. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామకు మాంసం తినడం యొక్క దుష్పరిణామాలను, జీవహింస యొక్క పాపాన్ని, అహింస, శాకాహారం యొక్క గొప్పతనాన్ని ఒక అద్భుతమైన పురాణ కథ ద్వారా వివరించారు. ఈ కథను విన్న ప్రతి ఒక్కరూ మనం శ్రీకృష్ణ భగవానుని ఉపదేశాన్ని పాటిస్తూ అహింసా మార్గంలో నడవాలని ఆశిస్తూ, అలా చేసిన వారికి ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా శాంతి, ఆనందం లభిస్తాయి.